మా నందిని బాంబులు కాలుస్తుంది. బాంబులు నాకు అట్లా దరిద్రంగా క్రాకర్స్ అని చెప్పు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏదో నాకు వచ్చిన డెకరేషన్ ఈసారి. నువ్వు భయం వేస్తుంది గుచ్చకు. నానా వచ్చిన నాకు మాకు నమ్మకం లేదు దొరా. చూడు ఎలా పెట్టింది చూడు. అందరికి కూడా దివాళీ శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ. అమాయకంగా అన్నప్పుడు నాకు కొంచెం క్లోజ్ అయ్యారు ఒకసారి. అమాయకంగా ఎప్పుడు వస్తుంది నాకు తెలియదు. బుద్ధిమంతుల్లో మీకు ఇక్కడ కనిపిస్తున్నారు కానీ అంత బుద్ధిమంతులు కాదు. మా అంతా పత్యాపారమే ఉద్దేశంతో అన్నాడు. ఈసారి దివాళీ కొంచెం ముందు స్టార్ట్ అవుతుంది. నేను నాతో రీల్ చేశావు కదా, నువ్వు కత్తి నాన్న మామూలు వెళ్దాం వ్యూస్. దివాళీ రోజే చేసాను, ముందే స్టార్ట్ తెలుస్తుంది. ఇప్పుడు మెగాస్టార్ పవర్ నాకు తెలుసు, కానీ నువ్వు నాతో పెట్టినందుకు వ్యూస్ వస్తున్నాయి, నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది. ఇది అమ్మోరు కత్తి నాను. హలో అండి, వెల్కమ్ టు మాటమంతే యూట్యూబ్ ఛానల్. సో ముందుగా చూసే ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఎస్, వారేవ విక్రమ్ ప్రేక్షకులకి, మేడమంతే ఛానల్ ప్రేక్షకులకి, ఈట్స్ మీ రాజధాని ప్రేక్షకులకి, మా 3 ఛానల్సే కాకుండా మా విఆర్ మీడియాలో ఉన్న అన్ని ఛానల్స్ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ 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 దివాళీ. ఈ దివాళీ మీకు నిజంగా దివాళీ అంటేనే కలర్ఫుల్ పండుగ. మన లైఫ్ అన్నింటినీ కూడా కలర్ఫుల్ గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మా పూజ కార్యక్రమం స్టార్ట్ చేసేద్దాం. ఈసారి పెద్దగా హడావిడి లాంటిది ఏం చేయట్లేదు, ఎందుకంటే నిన్నటి వరకు కూడా అందరం షూట్స్ లోనే ఉన్నాం. ఈయన జెమినీ సీరియల్ షూట్ లో ఉన్నారు, నేనేమో మా టీవీ నిన్ను కోరి సీరియల్ షూట్ లో ఉన్నాను. ఈవిడదేమో ఒక ఢీ అవుతానే ఉందన్నమాట. నిన్నటితో కంప్లీట్ అయింది. అండ్ అలాగే ఈ రోజు పండగ. సో పొద్దు నుంచి అన్ని దుమ్ములు దులుపుకొని, సో కొత్త బట్టలు అన్ని అరేంజ్ చేసుకొని, మిగతా వంటలు వండుకొని చేసుకునే వరకు ఈ టైం అయిపోయింది అనమాట. నిజం చెప్పాలంటే ఫుల్ ఎగ్జాస్టెడ్. బట్ దీపావళి అనగానే ఆ వెలుగు నిండాలి కాబట్టి డెఫినెట్ గా ఇంట్లో దేవుడికి చక్కగా పూజ చేసుకొని దీపాలు ఇవన్నీ పెట్టుకోవడం లాంటిది నేను మీకు చూపిస్తాను. తీసురండి. మా నందిని బాంబులు కాలుస్తుంది. బాంబులు నాకు అట్లా దరిద్రంగా క్రాకర్స్ అని చెప్పు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మా నందిని క్రాకర్స్, టపాకాయలు. అది బెటర్. నందిని పటాకాయలు, టపాకాయలు, పటాకాయలు, టపాకాయలు ఏదైనా అది బెటర్. ఓకే. నందిని బాబులు. నువ్వు దాన్ని రిపీట్ చేసి అనవసరంగా దాని మీద మేము వేసేలా చేసావు తెలుసా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏముందిలే ఇంకా. ఏదో నాకు వచ్చిన డెకరేషన్ ఈసారి. మొత్తానికి నందిని పిన్నిస్ పెడుతుంది కండువా జారకుండా. గుచ్చుతానని భయపడకు. జాగ్రత్త, బయట కనపడి నీకు లోపల నుంచి పెట్టచ్చు కదా. నువ్వు భయం వేస్తుంది గుచ్చకు. నానా వచ్చిన నాకు మాకు నమ్మకం లేదు దొరా. ఏం అనుకో. ఒక అంచుకు పెట్టు. మాకు తెలుసులేరా. చూడు ఎలా పెట్టింది చూడు. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर.
బ్యాచ్ పెట్టినట్టు నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు హార్ట్ టైం పెట్టు. సరే హార్ట్ టైం అవుతుందా శ్రీవాణి బొట్టు పెట్టు. ఈ సంవత్సరం లక్ష్మీదేవి అందరి ఇంటికి వచ్చి అందరూ ఐశ్వర్యంతో చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అందరికి ఐశ్వర్య రావాలంటే కష్టం. సారీ, నేను అదే లక్ష్మీదేవి రావాలి అని 100%. మా ఏరియాకి ఐశ్వర్య వచ్చినట్టు కదా ఆడేలా కనబడి అందరికి ఐశ్వర్య రావాలి. ఐశ్వర్య కాదు, లక్ష్మీదేవి రావాలి. ఐశ్వర్యం. కొంచెం పెద్ద పెట్టు. మరీ చిన్నగా పెట్టారు. చిన్నప్పుడు నాకు చూడు సరే. కాదమ్మా, నేను పెద్దదాన్ని, నేను మారిపోయాను సార్. సూపర్. జై లక్ష్మీ మాతాకి జై. అందరికి కూడా దివాళీ శుభాకాంక్షలు. కొబ్బరికాయమ్మా రెండు పెట్టా. నువ్వు కొట్టు, ఇప్పుడు కొట్టండి చాలు. నువ్వు కొట్టుకోండి. తెచ్చాను నేనున్నా నా మరదలు ఎందుకు మీ ఇద్దరికి. అది ఇప్పుడు చెప్తున్నాడు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. గట్టి కొట్టినందు రే. అది అవదమ్మా. జాగ్రత్త చేయ, అలా పగలదు. నువ్వు నువ్వే కొట్టాలి. ఇంకా వద్దు కొట్టుమని గట్టి అరుస్తున్నాడు భయ్యుడు. కాదు నందిని, నువ్వు భయపెట్టు. నువ్వు కాదు దగ్గర తీసుకెళ్తున్నావు. ఇలా కొట్టు. నో యూస్. వాడు విండండి. అదే అది అదే బయటకు వద్దాం. అమ్మవారి ముందు ఒకటి కాల్చి బయట కాల్చేసి మీరు అమ్మవారి ఖర్చు అమ్మవారి ముందే కాల్చారు. మరి రానందు నువ్వు వెలిగించు, ఇక్కడ మనం వెలిగిద్దాం. సో ఇల్లంతా ఇలా ఉంది అని చెప్పేసి ఏం అనుకోకండి. కంటిన్యూస్ గా షూటింగ్ లో ఉన్నాను. దుమ్ములు అవన్నీ దులుపుకొని అన్ని సెట్ చేసుకుని ఇలా అయిపోయింది. ముగ్గురు 3 ఛానల్. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ అందరికి. ప్రతి ఒక్కరు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో హ్యాపీగా ఉండని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. హ్యాపీ దివాళీ వన్స్ అగైన్. జై మాతా. రండి బయటికి వెళ్దాం, మన ఇంటి ముందు కూడా కాల్చేద్దాం. హ్యాపీ దివాళీ. మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం. అందరికీ హ్యాపీ దివాళీ. అందరి చేస్తున్నా డీలోనే. అరియల్ చేద్దాం. అందరూ చుట్టూ కాళ్ళ పేరాలి. నేను చేస్తా. నాకు వంట చేయరాదు, దానికి నచ్చిందంట. అది అప్పటి నుండి అడుగుతున్నా సాంగ్. నందిని ఫీల్ అవుతుందని పెట్టించు, వంటగా పెట్టి. ఇట్లా ఇట్లా చూసేట్టు నేను నెత్తి మీద పెట్టినవేంది బ్యాక్గ్రౌండ్ లైట్ దాన్ని తిప్పేసి. అందుకే ఏంది కర్రే పడుతున్నావు అనుకుంటున్నా. అమాయకంగా అన్నప్పుడు నాకు కొంచెం క్లోజ్ అయ్యారు ఒకసారి. అమాయకంగా ఎప్పుడు వస్తుంది నాకు తెలియదు. సరే ఐ ట్రై. 3, 2, 1. అందిది జుట్టు అందకపోతే కాళ్ళ వేరాల నువ్విట్లా ఇన్నోసెంటే ఫేస్. రెడీ ఆర్టిస్ట్? yes బాబు రెడీ బాబు. స్టార్ట్ కర్. యాక్షన్. మిసాల పిల్ల సో ఓకే, మా పూజ హడావిడి అయితే చూసారు కదా. అంటే పెద్ద హడావిడి ఏం లేదు, బట్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు కింద క్రాకర్స్ కార్చడానికి వెళ్తాం. అపార్ట్మెంట్ లో ఆల్రెడీ సౌండ్స్ అన్ని మొదలైపోయాయి. సో ఈ బట్టల మీద మనం కార్చలేం కాబట్టి కాటన్ డ్రెస్ వేసుకొని వస్తాం.
ఆబ్వియస్లీ దీని మీద కాలిస్తే ఇంకేమన్నా ఉందా? మామూలుగా కాటన్ డ్రెస్ లోనే కాల్చాలని చెప్పి చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కాబట్టి సో నేను అందుకే కాటన్ డ్రెస్ కొనుక్కున్నాను. అంటే ఏం లేదు, నిప్పు రవ్వ పడ్డా మళ్ళీ మనకి మొత్తం డ్రెస్ అంతా అంటుకుంటుందని చెప్పి చిన్నప్పటి నుండి అన్నారు కాబట్టి డెఫినెట్ గా అది మెయింటైన్ చేస్తాం. సో నందిని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది. మా అక్క కొడుకులు వీళ్ళు ఎలాగో కాటన్ డ్రెస్ లోనే ఉన్నారు, బన్నీ అండ్ అలాగే రోహన్. బుద్ధిమంతుల్లో మీకు ఇక్కడ కనిపిస్తున్నారు కానీ అంత బుద్ధిమంతులు కాదు. క్రాకర్స్ కాల్చడానికి రెడీయా? వీళ్ళు అందరూ కాటన్ బట్టలే కొనుక్కున్నారు. మీరు కూడా కాటనేగా? నేను మార్చుకొని వచ్చేస్తాను ఉండండి. మా అంతా పత్తి వ్యాపారమే ఉద్దేశంతో అన్నాడు. కాటనే. సరే శారీలోంచి డ్రెస్ లోకి వచ్చి హాయ్ హాయ్ హాయ్. హలో హలో, హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. పండుగ రోజు కూడా ఎవడా ఏదో హలో ఈసారి దివాళీ కొంచెం ముందు స్టార్ట్ అవుతుంది. నేను నాతో రీల్ చేసావు కదా, నువ్వు కత్తి నాన్న మామూలు వెళ్దాం వ్యూస్. దివాళీ రోజే చేసాను, ముందే స్టార్ట్ నీకు తెలుస్తుంది ఇప్పుడు. మెగాస్టార్ పవర్ నాకు తెలుసు, కానీ నువ్వు నాతో పెట్టినందుకు వ్యూస్ వస్తున్నాయి, నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది. ఇది అమ్మోరు కత్తి నన్ను ఓ అమ్మ చేసిన ఒక రీల్ కి ఏమన్నా డిస్కషన్ అప్పదండి. కింద టపాకాయలు కాల్చుకుందాం. పటాకాయ తెలుసా? టపాకాయ టపాకాయ ఏదో కాయ. ఇప్పుడు మాటలు వినపడవు, ఓన్లీ శబ్దాలు. అబ్బా వాళ్ళు కూడా పెట్టారు పక్కన రెండు. అమ్మ నాకు జాలి అయినా మొత్తంగా మా ఇంటి దగ్గర నందిని వాళ్ళ ఫ్రెండ్స్ తో వాళ్ళ కజిన్స్ తో హడావిడి చేసేస్తుంది. శ్రీవాణి మాత్రం కొంచెం చప్పుడుకి గాబలు వచ్చింది అనమాట. కాకపోతే శ్రీవాణి 2000 నుంచి శ్రీవాణి కలిసింది. అండ్ అలానే మా ఆఫీస్ లో కూడా బలవంతంగా ఇలా పట్టుకొని వస్తుంటే పెట్టు 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 అని పెట్టించేశారు. టక్ మన వెళ్ళిపోయి ఇంకా ఏంటో ఇంతకు ముందు బాగానే కాల్చేదాన్ని కానీ ఇప్పుడు వయసు అయిపోతుంది, ఏం చేస్తాం. కాల్ చేసింది నిన్ను కాల్ చేసింది అందుకని. సో మొత్తంగా మా విఆర్ మీడియా ఆఫీస్ లో కూడా పూజ చేసి సో మా దగ్గర ఛానల్స్ అందరు బాగుండాలి, అన్ని ఛానల్స్ చూసే ప్రేక్షకులు బాగుండాలి, అందరికి మరొకసారి హ్యాపీ దివాళీ చెప్తూ శివాని గారు చలో.
సో సర్వే జన సుఖినో భవంతు, మా విఆర్ మీడియా సుఖినో భవంతు. సాయి రెడీ, తొందరండి. సో ఇదండి మా దివాళీ సెలబ్రేషన్స్. మరి మీరు కూడా అందరూ చక్కగా జరుపుకున్నారని కోరుకుంటూ, సో మరోసారి అందరూ హ్యాపీగా ఉండాలని. నాకు ఒక మంచి కోరిక ఉంది, మా విఆర్ మీడియాలో అది చూసా బ్లాస్ట్ అయింది, దేవుడు వచ్చాను. ఆహా మళ్ళీ లాగ్ ఎక్కువని చెప్పేవా? పర్లేదు, నువ్వు లేదు. ఆహా అయితే ఒక 1000 ఛానల్స్ రావాలని చెప్పి నాకు మనస్ఫూర్తి కోరుకుంది. సో అందుకని ఒక 1000 లడీని ఇప్పుడు శ్రీవర్ అమ్మా ఈ లడీలన్నీ పెట్టే నాకు సంబంధం లేదు. సో ఎనీవేస్ మీ అందరూ చెప్పుకుని నాతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. సరే ఆ లడీ మా ఆయన కలుస్తాను.